వెల్కమ్ టు SKB Shots. FIFA 2026లో ఇంకా 3 ఇంపార్టెంట్ మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఆఫ్ కోర్స్ ఇస్ థర్డ్ ప్లేస్ మ్యాచ్, దాన్ని పక్కన పెట్టేయండి. సెమీఫైనల్ 1 and 2 అండ్ అలాగే ఫైనల్స్. అందులో మొట్టమొదటిగా మనం సెమీఫైనల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రౌండ్ ఆఫ్ 32, రౌండ్ ఆఫ్ 16, క్వార్టర్ ఫైనల్స్ అలాగైతే మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా అదే రీతిలో ఈ 4 టీమ్స్ గురించి కూడా మనం మాట్లాడుకొని స్ట్రెంత్ వీక్నెస్లు తెలుసుకొని లేదంటే కనుక డిస్కస్ చేసుకొని అండ్ అక్కడి నుంచి ఎవరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దాని గురించి కొంచెం లాజికల్గా డిడ్యూస్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ అగైన్ మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత లాజికల్ లాగి వీళ్ళు ఫేవరెట్స్ అని చెప్పినా, వీళ్ళు బెటర్ టీం అని చెప్పినా, ఆ రోజున ఎవరు బాగా ఆడతారో వాళ్ళే గెలుస్తారో, అది ఎప్పుడు చెప్పుకునేది. అండ్ ఫుట్బాల్ ఈజ్ అగైన్ అ వెరీ ఫనీ గేమ్. ఎందుకు అంటే కనుక ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవడొచ్చి గోల్ కొడతాడో ఎవడికి తెలియదు, అదొక పెద్ద విషయం. రెండోది ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ వాట్ టాక్టిక్స్ ఆ రోజున ఆయా టీమ్స్ కోచెస్ అప్లై చేస్తారు, దాని మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం మాట్లాడుకుంటే కనుక యూ లుక్ ఎట్ అర్జెంటీనా, యూ లుక్ ఎట్ అర్జెంటీనా ఆఫ్ దిస్ వరల్డ్ కప్, యూ లుక్ ఎట్ అర్జెంటీనా ఆఫ్ ది లాస్ట్ వరల్డ్ కప్. చాలా ఈజీగా జనాలు అనేది ఏంటంటే వీళ్ళు మాస్టర్స్ ఆఫ్ ఎక్స్ట్రా టైం అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ప్రతి గేమ్ ఎక్స్ట్రా టైం తీసుకుపోతారు, కానీ ఎక్స్ట్రా టైంలో ఖచ్చితంగా గెలుస్తారు. బట్ దెర్ హాస్ బీన్ అ డిఫరెన్స్. లాస్ట్ వరల్డ్ కప్లో అర్జెంటీనా 82 minutes 83 minutes దాకా వాళ్ళ చేతిలో మ్యాచ్ ఉంటుంది. సమ్హౌ ఎక్కడో అక్కడ ఒక చిన్న లూజ్ ఎండ్ వస్తుంది, ఆపోనెంట్ టీం దగ్గర నుంచి ఈక్వలైజర్ వస్తుంది, అండ్ దెన్ ఇట్ గోస్ టు ది ఎక్స్ట్రా టైం. ఆ ఎక్స్ట్రా టైంలో మళ్ళీ వీళ్ళు చాలా బాగా ఆడేస్తారు. సరే ఫైనల్స్ అయితే పెనల్టీ దాకా కూడా వెళ్ళి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ అర్జెంటీనా ఆర్ మేకింగ్ కమ్ బ్యాక్ ఓన్లీ ఆఫ్టర్ 70th minute. సీరియస్గా చెప్పాలి అంటే కనుక మీరు లాస్ట్ 2 మ్యాచ్లు తీసుకున్నాం, అర్జెంటీనా వాజ్ ఇన్ అ స్పాట్ ఆఫ్ బాదర్, అండ్ ఇన్ఫ్యాక్ట్ స్విట్జర్లాండ్తో మ్యాచ్ కూడా దే వర్ ఇన్ అ స్పాట్ ఆఫ్ బాదర్. బట్ అగైన్ టువర్డ్స్ ది ఎండ్ దే సమ్హౌ పిక్ ద పేస్ అప్ అండ్ దే విల్ ఫినిష్ థింగ్స్ ఆఫ్. అండ్ దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అర్జెంటీనా. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్లేయింగ్ ప్రిటీ ఫుట్బాల్, దే ఆర్ నాట్ ప్లేయింగ్ డామినెంట్ ఫుట్బాల్. అండ్ వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్లో ఏదో ఒక కాంట్రవర్షియల్ డెసిషన్ అనేది వస్తుంది. ఈ కాంట్రవర్షియల్ డెసిషన్ గుర్తుపెట్టుకుని దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో దే హ్యావ్ హ్యాడ్ దేర్ ఓన్ ట్రబుల్స్. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దే ఆల్వేస్ క్రాస్ ద ఫినిష్ లైన్ ఆఫ్ దట్ నాకౌట్ మ్యాచ్. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఈజ్ అబ్సల్యూట్లీ నో నాన్ సెన్స్ గివింగ్ ఫ్రాన్స్. ఎక్కడ ఎవరికి ఎటువంటి అవకాశాలు ఇవ్వట్లేదు. దే ఆర్ జస్ట్ మార్చింగ్ ఫార్వర్డ్ అండ్ వేరే లెవెల్ పేస్తో ముందుకు పోతున్నారు. మీకు వాళ్ళ టీం చూస్తే కనుక అసలు మబ్బులిడిపోయే టీం ఇది. ఓకేనా, మీకు ఒలిసే, డెంబెల్లే, బార్కోలా, ఎంబాబే, మార్కోనే, మైక్ మ్యాన్యన్ వీళ్ళందరినీ పెట్టుకొని హౌ కెన్ యూ ఈవెన్ డిఫీట్ ఫ్రాన్స్ అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ యూ లుక్ ఎట్ స్పెయిన్ అగైన్. స్పెయిన్ విషయానికి వచ్చేస్తే కానీ వాళ్ళ అటాక్స్లో పదునుందా, వాళ్ళు ఏమైనా స్ట్రాంగ్గా ఆడుతున్నారంటే దే టూ హ్యాడ్ దేర్ ఓన్ డిఫికల్టీస్. బెల్జియంకి అగేన్స్ట్ వాళ్ళకి డిఫికల్టీ వాళ్ళకు ఉండింది, పోర్చుగల్కి అగేన్స్ట్ వాళ్ళకి డిఫికల్టీ వాళ్ళకు ఉండింది. బట్ సమ్హౌ మెరీనో కమ్స్ అండ్ స్కోర్స్ దట్ ఫినిష్ లైన్, క్రాసెస్ ద ఫినిష్ లైన్. బట్ అది జరగడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే దేర్ డిఫెన్స్ హ్యాస్ బీన్ టాప్ నాచ్. కెట్లారే కొట్టిన ఒక గోల్ మినాయించి ఎక్కడా కూడా ఏ మ్యాచ్లో కూడా స్పెయిన్ గోల్ కన్సిడర్ చేసిందే లేదు. సో వాళ్ళ స్ట్రెంగ్త్ ఈస్ దేర్ డిఫెన్స్, ఫ్రాన్స్ స్ట్రెంగ్త్ ఈస్ దేర్ అటాక్, అర్జెంటీనా స్ట్రెంగ్త్ వాళ్ళ రెసిలియన్స్. ఎందుకంటే వదలట్లా, ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో సమ్ బ్రిలియన్స్ ఇస్ కమింగ్. మోస్ట్లీ మెస్సీ దగ్గర నుంచి వస్తుంది, లాస్ట్ మ్యాచ్లో అల్వరెజ్ దగ్గర నుంచి వచ్చింది, అండ్ అలా అంతకుముందు మ్యాచ్లో ఎన్జో దగ్గర నుంచి వచ్చింది. ఇలా వస్తూనే ఉన్నాయి, ఎక్కడో అక్కడ దే ఆర్ యాడింగ్ టు దట్ పార్టీ. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇంగ్లాండ్, వీళ్ళ దగ్గర ఐ థింక్ ఇంగ్లాండ్ హస్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళలో ఫ్లాలెస్నెస్ కూడా ఉంది. వెన్ దే ఆర్ ఆన్ సాంగ్ దే కాంట్ బి స్టాప్డ్. ఈ మొత్తం మ్యాచ్లో మనం చూసుకున్నాం. రెసిలియన్స్ కూడా ఉంది. యూ హ్యావ్ సీన్ వాట్ దే కెన్ డూ అగేన్స్ మెక్సికో, వేరే లెవెల్లో పట్టుకొని కూర్చుంటారు. యూ హ్యావ్ సీన్ వాట్ దే కెన్ డూ అగేన్స్ నార్వే. అండ్ అట్ ది సేమ్ టైం డిఫెన్స్ కూడా బాగుంది. సో అన్ని విధాలుగా కాంబినేషన్లో ఉన్న టీమ్స్ ఇంగ్లాండ్. బట్ ఇంగ్లాండ్ వర్సెస్ అర్జెంటీనా గేమ్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి వన్ హెక్ ఆఫ్ ఎ గేమ్ అనేది నా ఫీలింగ్. ఖచ్చితంగా ఎక్స్ట్రా టైంకి వెళ్తుంది, ఈవెన్ పెనల్టీస్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ అనే గేమ్ అనేది ప్రాబబ్లీ డిసైడ్ అవ్వచ్చు 90 minutesలో. అండ్ ఇట్ విల్ బీ ఆన్ పేపర్ మాట్లాడుకున్నా, ఫామ్ పరంగా మాట్లాడుకున్నా ఇట్ ఇస్ ఫ్రాన్స్ అనిపించవచ్చు. అండ్ ఇట్ ఇస్ సేఫ్ టు సే దట్ ఫ్రాన్స్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ స్పెయిన్తో జాగ్రత్తగా ఉండాలి. గోల్స్ ఏమీ ఇవ్వకుండా లాస్ట్ మినిట్లో 90th minute-లోనో 89th minute-లోనో 88th minute-లోనో అక్కడ ఎవడన్నా వచ్చి గోల్ కొట్టాడు అనుకోండి, అక్కడి నుంచి ద వే స్పెయిన్ డిఫెండ్ దేర్ గోల్ ఇస్ అన్బిలీవబుల్ స్టోరీ. సో ఫ్రాన్స్ విల్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. నాకు అనిపించేది ఏంటంటే బోత్ ద మ్యాచెస్ తొందరగా ఫినిష్ అయిపోతే అది ఎక్స్ట్రా టైం పెనల్టీస్కి వెళ్ళొచ్చు, కానీ ఎక్స్ట్రా టైంకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఇంగ్లాండ్ అర్జెంటీనా మ్యాచ్కి ఉందనేది నా ఫీలింగ్. ఫ్రాన్స్ స్పెయిన్ మ్యాచ్ అనేది ఎవరు గెలిచినా కూడా వితిన్ ద 90 అయిపోయే ఛాన్సెస్ ఆర్ వితిన్ ద రెగ్యులేషన్ టైం అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అప్సెట్ నిజంగా పుల్ ఆఫ్ చేయగలిగితే స్పెయిన్ కి డెఫినెట్లీ పుల్ ఆఫ్ అన్ అప్సెట్. ఇంగ్లాండ్ అర్జెంటీనా మ్యాచ్లో ఎవడు గెలిచేది అప్సెట్ కదా అని అడిగితే
ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ గుడ్ టీమ్స్, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్, వాళ్ళకి వాళ్ళ ఓన్ వీక్నెసెస్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ అగైన్ ఇంగ్లాండ్ ప్లేడ్ కంట్రోల్లో ఎక్కువ ఎవరున్నారు వీళ్ళిద్దరు టీమ్స్తో పోల్చుకుంటే అంటే ఇంగ్లాండ్ హాస్ బీన్ ఇన్ మోర్ కంట్రోల్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ ఎప్పుడు చెప్పేదే కంట్రోల్ ఎక్కువ ఉందా, పొజిషన్ ఎక్కువ ఉందా, గోల్లో కొట్టారా, అది కాదు మ్యాటర్. మ్యాటర్ ఏంటంటే ఎక్కువ గోల్ ఎవరు కొట్టారు. సో ఎక్కువ గోల్ కొట్టింది గెలిచే టీం అన్నప్పుడు ఆయా సమయంలో ఏం జరగబోతుంది ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. పెనాల్టీస్కి వెళ్ళిందంటే ఇట్స్ అ కంప్లీట్ లాటరీ. ఏ స్ట్రైకర్ ఏ ఆలోచనలో ఉంటాడో తెలియదు, ఏ గోల్ కీపర్ ఎటు కరెక్ట్గా గేజ్ చేసి డైవ్ చేస్తాడో తెలియదు. సో దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో ఇమీడియట్గా పిక్ చేసుకోవాలి ఫైనలిస్ట్ అంటే చెప్పడం కష్టం. సో యూ డెఫినెట్లీ ఫ్రాన్స్ అర్జెంటీనా ఈజ్ అ మార్కీ మ్యాచ్అప్ దట్ ఎవ్రీబడి వుడ్ లైక్ ఫర్ ద బ్రాడ్కాస్టర్స్ కానీ అదర్ స్టేక్ హోల్డర్స్ కానీ. బట్ ఇంగ్లాండ్లో ఏది తీసుకోవడానికి వీల్లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పెయిన్ కెన్ డెఫినెట్లీ స్టాప్ ఫ్రాన్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు, ఇఫ్ దే డిఫెండ్ వెల్. సో ఇది చెప్పడం కష్టంగా కనిపిస్తోంది. అండ్ ఆల్ ఫోర్ కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్, నేను కాదనట్లేదు. కానీ ఐ థింక్ సమ్హౌ ఒక అప్సెట్ విల్ స్పెయిన్ పుల్ ఆఫ్ అన్ అప్సెట్ అగేన్స్ట్ ఫ్రాన్స్ అని ఎందుకు అనిపిస్తుంది. జస్ట్ ఏదో అనిపించడం స్టాటిస్టికలీ లాజికలీ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇట్స్ ఫ్రాన్స్ ఫర్ కమింగ్ ఇన్ టు ద ఫైనల్స్ ఎనీవే. బట్ అక్కడ అప్సెట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇంగ్లాండ్ వర్సెస్ అర్జెంటీనా ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎనీబడీస్ గేమ్, ఎవరన్నా కూడా గెలవచ్చు అక్కడ. అండ్ ఇఫ్ ఇంగ్లాండ్ ఇదే కంట్రోల్తో ఇంగ్లాండ్ ఫుట్బాల్ ఆడారంటే కనుక అర్జెంటీనా కొట్టడం కష్టం అవుతుంది ఇంగ్లాండ్. అండ్ ఇప్పుడు రెండో పాయింట్ గురించి మాట్లాడుకుందాం, దట్ అబౌట్ ది కాంట్రవర్షియల్ డెసిషన్స్. ఫస్ట్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాంగ్ అంటే ఏంటి, డిబేటబుల్ అంటే ఏంటి, కాంట్రవర్షియల్ అంటే ఏంటి, తప్పు అంటే ఏంటి. అలాగే ఇక్కడ మీకు మనం మాట్లాడుకోవాలి అంటే కనుక వివాదాస్పదమైన నిర్ణయాలు ఏంటి, అనుమానాస్పదమైన నిర్ణయాలు ఏంటి, ఇలాంటి రకరకాల పదాలు ఉంటాయి అన్నమాట. సరేనా? సో ఇక్కడ తప్పుడు నిర్ణయాలు ఏంటి, చర్చనీయాంశమైన నిర్ణయాలు ఏంటి, వివాదాస్పదమైన నిర్ణయాలు ఏంటి. విచ్ ఇస్ యాక్చువల్లీ తప్పుడు నిర్ణయాలు అంటే రాంగ్ డెసిషన్స్, బ్లెటెంట్ రాంగ్ డెసిషన్స్ ఆర్ రాంగ్ డెసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెస్సీ వెళ్ళి 5 మందిని దొక్కాడు, అది ఇట్ హ్యాస్ టు బి అ ఫౌల్, అది జరగల, సో తప్పుడు డెసిషన్. నా డిబేటబుల్ డెసిషన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే క్రొయేషియాకు గోల్ డిజర్వ్ చేశారు, సో దట్ కెన్ బి డిబేటెడ్. అది టచ్ అయిందా, టచ్ అవ్వలేదా, ఫెదర్ టచ్, ఆ టచ్, ఈ టచ్, టెక్నాలజీ వాడారు, ఇట్స్ ఎ డిబేటబుల్ డెసిషన్. బట్ ఇన్ ది ఎండ్ యూ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ అ రెడ్ కాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీకో గోల్ ఉండింది అర్జెంటీనాకి అగేన్స్ట్గా, జీకో గోల్ హ్యాస్ బిన్ డిజర్వ్డ్, ఎందుకు అక్కడెక్కడో ఫౌల్ జరిగింది. సో ఫౌల్ జరిగితే గోల్ డిజర్వ్ అవుతుంది, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద రూల్. సో ఆ రూల్ని అంతే హార్ష్గా మనం ఇక్కడ అప్లై చేయాలా, లేదంటే క్యాన్ దేర్ బి ఎ లీవే అనేది డిబేటబుల్ డెసిషన్. నా కాంట్రవర్షియల్ డెసిషన్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ వర్సెస్ నార్వే మ్యాచ్లో ఆ బాల్ అక్కడ కెమెరా కేబుల్కి తగిలి డిఫ్లెక్ట్ అయింది అనేది నేకెడ్ ఐకి అనిపించింది. టెక్నాలజీ సేస్ దెర్ ఇస్ నో డిఫ్లెక్షన్ దర్, అది కాంట్రవర్షియల్ డెసిషన్. ఇప్పుడు అండ్ కాంట్రవర్షియల్ డెసిషన్లో ద క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ అ రూల్, ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద మోటివ్. ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద చర్చ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. బట్ స్విట్జర్లాండ్ వాళ్ళు దే విల్ ఫీల్ టెర్రిబుల్లీ డిసప్పాయింటెడ్, ఎంబోలోని బయటికి పంపించారు. అగైన్ ఎంబోలే వాజ్ అన్ బుకింగ్, సిమ్యులేషన్ చేశాడు, దానికి బుకింగ్ ఇచ్చారు. ఆ సిమ్యులేషన్ మెలిషియస్ కాదు, హార్మ్ఫుల్ కాదు, అదేమీ నిజంగా వేరే ప్లేయర్కి ఏదో ఇంజరీ క్రియేట్ చేయలేదు, ఇవన్నీ రకరకాలుగా మాట్లాడుకుంటుండొచ్చు. అతని కాలు కూడా స్టక్ అయింది అందుకే పడ్డాడు, అలా పడుతూ అతని కాలు తగిలింది, రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. బట్ దట్ బికమ్స్ అ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ బికాస్ దాని ఇంపాక్ట్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్. ఇన్ఫ్యాక్ట్ ఆ జీకో గోల్ కానివ్వండి, క్రొయేషియా డిజర్వ్ చేసిన గోల్ కానీ, దేర్ ఇంపాక్ట్స్ ఫర్ హ్యూజ్. బట్ యూ కుడ్ అట్లీస్ట్ హ్యావ్ అ లాజికల్ అదర్ ఎండ్ టు దట్ డిస్కషన్, రైట్? మెస్సీ కాలులో కింద నిర్ణయం ఇవ్వాల, దెర్ ఇస్ నో లాజికల్ అదర్ ఎండ్ టు దట్. సో ఎప్పుడైతే దాని ఎమోషన్ తోడవుతుందో ఇట్ బికమ్స్ ఎ కాంట్రవర్సీ. కాంట్రవర్సీకి అదర్ మోటివ్స్ ఆల్సో గెట్ అటాచ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంటీనాకి ఈజీ వే దొరికింది, రిగ్ కొట్టారు వరల్డ్ కప్ వాళ్ళకి, రెఫరీస్ అందరూ అర్జెంటీనాకి సపోర్ట్ చేస్తున్నారు, ఇన్ఫాంటినో అర్జెంటీనాకి సపోర్ట్ చేస్తారు, ఆల్ దిస్ థింగ్స్ గెట్ యాడెడ్ టు దిస్. మై ఫీలింగ్ లేదా నా పాయింట్ ఏంటంటే ఇలా చాలా చర్చనీయాంశమైన డిసిషన్స్ ఈ వరల్డ్ కప్లో జరిగాయి, ఒక టీంకే జరగల. ఇలా చాలా డిబేటబుల్ కాల్స్ చాలా మ్యాచ్లోనే జరిగాయి. ఐ అండర్స్టాండ్ వై సర్టన్ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఆర్ వెరీ వెరీ యాంగ్రీ. లైక్ యూనో యూ స్విట్జర్లాండ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే మిగతా టీమ్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే సమ్ అదర్ టీమ్స్ ఫాలోవర్స్ ఎవరో, లేదంటే కనుక కొంచెం అర్జెంటీనా వస్తే కనుక వాళ్ళ టీం ఓడిపోతుంది అనుకున్న ఎవరో, ఏ బ్రాకెట్లోనే పెట్టుకోండి, వాళ్ళు విల్ బి డిసప్పాయింటెడ్ దట్ యూనిఫార్మిటీ కనిపించట్లేదు, ఇదే ఫౌల్ వేరే వాళ్ళు చేస్తే ఫౌల్ ఇచ్చారు, ఇక్కడ ఫౌల్ చేస్తే ఫౌల్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో దట్ ఆస్పెక్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ నేను చెప్పేది ఏంటి అంటే కనుక వెన్ వీఆర్ వాచింగ్ ఫుట్బాల్, డిబేటబుల్ కాల్స్ ఖచ్చితంగా వస్తాయి. డిబేటబుల్ నిర్ణయాలు లేకుండా ఫుట్బాల్ వరల్డ్ కప్ కానీ ఫుట్బాల్ మేజర్ టోర్నమెంట్ కానీ నడవదు బాస్. కాంట్రవర్షియల్ కాల్స్ అనేవి, మోటివ్ అనేది కనిపించే విధంగా ఉండే కాల్స్ అనేది తగ్గితే బాగుంటుంది. బట్ దట్ షుడ్ నాట్ టేక్ అవే ద ఫ్యాక్ట్ దట్ ఈ వరల్డ్ కప్ అనేది హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ వరల్డ్ కప్స్. రీసెంట్ లాస్ట్ 2 వరల్డ్ కప్స్తో పోల్చుకుంటే కానీ ఇట్ హ్యాస్ బీన్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ దెమ్ ఆల్. దానికి కారణం ఏంటంటే ఇంటెన్స్ కాంపిటీషన్ కనిపించింది,
అండ్ అట్ ద సేమ్ టైం అన్ప్రెడిక్టబిలిటీ కూడా కనిపించింది. సో ఇంకా 3 మ్యాచ్లే ఉన్నాయి, సరే 4 మ్యాచ్లు వేసుకుని 4 మ్యాచ్లే ఉన్నాయి. సో లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దిస్ హోల్ గోలా అండ్ ఆయన మంచిగా మ్యాచ్ని ఎంజాయ్ చేద్దాం. సో లెట్స్ సీ హౌ థింగ్స్ గో. ఇంగ్లాండ్ వర్సెస్ అర్జెంటీనా ఎనీబడీస్ కాల్, ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ ఎందుకో స్పెయిన్ అనిపిస్తుంది. చూద్దాం.